ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్ దైవజనునిగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, కృపా కనికరము కలిగిన దేవుడు మరలా ఈ మే నెల 3వ తారీఖున మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతి ఘనత మహిమ ప్రభావములు త్రియేక దేవునికి కలుగునుగాక. గత ఏప్రిల్ నెలంతా కూడా మరి లాక్డౌన్ సందర్భంగా మనము ఒకరినొకరిని కలుసుకోలేకపోయాం. రెండవదిగా ఆరాధనలు కూడా జరగలేనటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే. చాలా భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి ప్రపంచమంతా కూడా భయపడుతూ జీవిస్తున్నటువంటి ఈ భయంకరమైన కష్టకాలాలలో మరి కృప కలిగిన దేవుడు తన మహోన్నతమైనటువంటి ప్రేమను మన యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్ బిడ్డల ఎడల, అలాగనే మన కుటుంబస్తులందరి ఎడల తన ప్రేమను చూపించి గత లాక్డౌన్ కాలమంతటిలో కూడా మరి కాపాడి, పోషించి, సంరక్షించి దీవించిన దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ మే నెల మొట్టమొదటి ఆదివారపు ఆరాధన యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈనాటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనాన్ని. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకములు కలిగిన మా తండ్రి, ఈ మే నెల మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో నీ పాదాల చెంతకు చేరి అయా ఈ యొక్క ప్రస్తుత కాల ఈ వైరస్ ప్రభావాన్ని బట్టి మందిరాలన్నీ కూడా మూతబడిపోయి ఆరాధనలు జరగడం లేదు. అయినప్పటికీ నీ బిడలైనటువంటి మా సంఘ పెద్దలు, ప్రత్యేకముగా నాయన మరి యవన బిడలు ఆయన ఈ కార్యక్రమాన్ని ఇలా ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినాలి, ప్రతి ఒక్కరూ వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యములు బలపడాలని ఈ లైవ్ ద్వారా కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపకని కొందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన ఉదయకాలంలో మంచి వాక్యము చేత మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మీరు మాతో, నాతో మాట్లాడండి. ఈ వాక్యం వింటున్న వారందరికీ కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని దయచేయమని ఈ కార్యక్రమాన్ని ఇలాగ నాయన మరి తీస్తుంటుండగా మీరే మాకు తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న సారాంశం ఏమిటంటే, యెహోవా ఈరే అనేటువంటి ఒక అద్భుతమైన నామాన్ని అబ్రహాము ఆ స్థలానికి పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అబ్రహామును దేవుడు ఆది కాండము 12వ అధ్యాయంలో పిలిచాడు. పిలిచినటువంటి అబ్రహామును దేవుడు అద్భుత రీతిలో అంచెలంచెలుగా అబ్రహామును దేవుడు ఆస్తినిచ్చి, అలాగే వాగ్దాన పుత్రునిచ్చి, ఆ తదుపరి ఆయనకు కావలసినటువంటి సమస్తమును కూడా దేవుడు దయచేసిన విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులలో అబ్రహాము ఒకనొక దినాన్ని ఒక భయంకరమైనటువంటి పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష పెట్టినటువంటి వాడు దేవుడే గనుక ఆ పరీక్షలో అబ్రహాము ఎలాగూ జయించాడు, ఎలాగూ విజయాన్ని సాధించాడు, మరలా ఎలాగూ తాను దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని లేక రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడనే సంగతిని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యములో మనం చూడగలిగితే అబ్రహాము ఒక పర్వతం మీద దేవుడు తన కొడుకుని అర్పించమంటాడు. ఆ అర్పించినటువంటి కొడుకు స్థానములో మరి అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని పెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని నేను మీతో క్లుప్తంగా సమయానుకూలాన్ని బట్టి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు తన పిల్లలకు పరీక్షలలో లేక శోధనలలో లేక శ్రమలలో ఎలాగా సహాయము చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడతాను. దేవుడు తన పిల్లలకు శ్రమలలో ఎలాగన ఆదరిస్తాడు లేక సహాయం చేస్తాడనే సంగతి
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పాఠ్య భాగాన్ని ఆధారము చేసుకుని అబ్రహాము బలి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకున్నాడని దేవుడు గమనించాడు. అబ్రహాము తన కొడుకైన ఇస్సాకును అర్పించడానికి అబ్రహాము సంపూర్ణమైనటువంటి సమర్పణ, సంపూర్ణమైనటువంటి విధేయత, సంపూర్ణమైనటువంటి ఆ వాక్యానికి లోబడేటటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉన్నాడని దేవుడు అబ్రాహామును చూచి గమనించాడు. రెండవదిగా అబ్రహాము దేవునికి భయపడువాడని దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే అతని ప్రధాన కర్తవ్యమని దేవుడు తెలుసుకున్నాడు. ఈ రెండు అనుభవాలు అబ్రహాముని దేవునికి స్నేహితుడిగా మార్చాయి. ఈ రెండు అనుభవాలు అబ్రహాముని అనేక ఆశీర్వాదాలకు నడిపించాయి. ఈ రెండు అనుభవాలు, మొట్టమొదటిది అబ్రాము బలి ఇవ్వడానికి సంపూర్ణ సమర్పణతో వచ్చాడు. రెండవది అబ్రాము దేవునికి భయపడడమే కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి అతడు ప్రధానమైనటువంటి కర్తవ్యముగా తన జీవితంలో పెట్టుకున్నాడు. కనుక ఈరోజు వాక్యం ఇస్తున్నటువంటి ప్రియ దేవుని బిడలారా, మన జీవితాల్లో కూడా ఈ రెండు అనుభవాలు చాలా విలువైనటువంటివి. మొట్టమొదటిది దేవుని కార్యముల పట్ల మనము సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఉండాలి. రెండవది దేవునికి భయపడడమే కాదు, దేవుని చిత్తానికి మనమందరమును కూడా నెరవేర్చడానికి అదే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమై ఉండాలి. అదే మనకి ప్రాముఖ్యమై ఉండాలి. ఆ వాక్యమును నెరవేర్చుటయే మన జీవిత లక్ష్యముగా మనము జీవించగలిగినప్పుడు ఎట్టి శ్రమలలోనైనా, దేవుని బిడ్డలారా, ఎట్టి కష్టాలలోనైనా, ఎట్టి శోధనలోనైనా, ఇలాంటి పరిస్థితులు, గత నెలంతా కూడా లాక్డౌన్ లాంటి కఠినమైనటువంటి ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుడు తన పిల్లలను ఇలాంటి పరిస్థితులలో సహాయం చేస్తాడన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకు అబ్రహాము తన భక్తి జీవితానంతటిని కూడా కేవలము దేవుని బిడ్డలారా అనుభవాల మీదనే భక్తిని కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనుభవాల మీదనే తన భక్తిని, తన ఆత్మీయతను, తనకున్నటువంటి విశ్వాసాన్ని, తనకున్నటువంటి పరిశుద్ధతను, తనకున్నటువంటి నీతిని, యథార్థతను అబ్రహాము చూపించగలిగాడే తప్ప నోటి మాటలతో గాని, లేకపోతే ఏదో గాలి కబుర్లు గాని, లేకపోతే మరొక విధముగా అబ్రహాము తన భక్తి జీవితాన్ని కట్టుకోలేదు. మరలా చెప్పి నేను ముందుకెళ్తున్నాను. అబ్రహాము తన భక్తిని అనుభవాల మీద కట్టుకున్నటువంటి భక్తుడు అని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో మనము కొన్ని సంగతులు నేను మీకు త్వరగా చూపిస్తాను. మొదటిగా దేవుడు తన పిల్లల యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నెంబర్ 1, దేవుడు తన పిల్లల యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అనే సంగతిని మనము నేర్చుకోవాలి. నిజానికి ఈ లాక్డౌన్ కూడా, ఈ కరోనా వైరస్ లేక అంతకు ముందు వచ్చినటువంటి కొన్ని మన కుటుంబాల్లో ఉన్న కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, వేదనలు కావచ్చు, బాధలు కావచ్చు, లేక కొన్నిసార్లు మరి గాఢాంధకారపు లోయలు కావచ్చు, ఇవన్నీ దేవుడు తన పిల్లల్ని విశ్వాసాన్ని పరీక్షించడానికి, తన పిల్లల విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడికి విశ్వాస పరీక్ష అవసరము. ప్రతి క్రైస్తవుడు విశ్వాసాన్ని పరీక్షించాలి. అది దేవుడే తన పిల్లలకి ఏదో రీతిలో ఆయన వారిని, దేవుని బిడ్డలారా, పరీక్షిస్తాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని 1 పేతురు మనము చదవగలిగితే వాక్యములో 1 పేతురు 1 అధ్యాయము 6-7 వచనాలు ఈ మాట ఉంటుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నిజంగా మనము కొంచెం కాలం లేక ఇంకొంతకాలం ఈ దుఃఖ కాలాల్లోనే మనం ఉన్నాం. అయితే
7వ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి దేవుడు ఈ పరీక్షల కాలములలో మన విశ్వాసాన్ని సువర్ణముగా మార్చాలని ఆశపడుతున్నాడు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అందుకని దేవుని వాక్యములో మనం చూడగలిగితే విశ్వాసపు పరీక్ష మన క్రైస్తవ జీవితానికి ఒక ఆధిక్యతగా మనం గమనించాలి, ఒక కర్తవ్యముగా మనం తీసుకోవాలి, ఒక ఆపర్చునిటీగా, ఒక విలువైనటువంటి దానిగా మనం తీసుకోగలిగితే దేవుని బిడ్డలారా ఆ విశ్వాసములో మనము నిలబడగలుగుతూ ఉంటాం, ఆ విశ్వాసములో మనం బలపడగలుగుతూ ఉంటాం, ఆ విశ్వాసములో మనము ధైర్యపరచబడగలుగుతూ ఉంటాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మా విశ్వాసములో మాకు ఎవరు తోడుకుంటారండి, మా పరీక్షల్లో ఎవరు మాకు తోడుకుంటారు, మా యొక్క కష్టకాలంలో మనకు ఎవరు తోడుగా ఉంటారు, మా బాధకాలంలో మాకు ఎవరు తోడుగా మీరు ఉంటారని అనుకోవచ్చు. కానీ దేవుడు పరీక్షల కాలములలో ఆయన పరీక్ష పెట్టి తన పిల్లలకు తోడుగా ఉంటాడు. ఆయన పరీక్షలు పెట్టి తన పిల్లలను ఆదరిస్తూ ఉంటాడు. అందుకే 91వ కీర్తనలు ఏమంటాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. కనుక నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించినటువంటి దేవుడు నువ్వు పడిపోకుండా, జారిపోకుండా, ఆ కష్టాలలో నువ్వు కాలిపోకుండా, ఆ గాఢాంధకారపు లోయలలో నువ్వు పడిపోకుండా, ఆ శ్రమల గుండా నువ్వు దిగజారిపోకుండా నీకు దేవుడు తోడుగా ఉంటాడని సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని చేత పరీక్షింపబడుతున్నప్పుడు మీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. నిన్ను, నన్ను, ఆయన పిల్లలైన వారందరినీ దేవుడు విశ్వాసాన్ని మనలను పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు నిలిచిన వారే, ఆ పరీక్షలో నిలబడగలిగిన వారు, ఆ పరీక్షలో దేవుని బిడ్డలారా పోరాడగలిగిన వారు, ఆ పరీక్షలో యుద్ధము చేయగలిగిన వారు తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అబ్రహాముకి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశంగా తీసుకున్నాడు, ఇదొక ఆధిక్యతగా అబ్రాహాము తీసుకున్నాడు, ఇది ఒక విలువగా అబ్రాహాము తీసుకున్నాడు. ఇది ప్రశస్తమైన దేవుడిచ్చు బహుమానముగా తన కొడుకు బలిని అర్పించడం అబ్రాహాము ఇదొక ఆపర్చునిటీగా తీసుకున్నాడు. కనుక అబ్రాహాము ఏమయ్యాడు? దేవుని బిడ్డలారా గొప్ప విశ్వాస వీరుడుగా నిలబడినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలైన మన జీవితాలలో మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప సంగతి ఏమిటంటే, దేవుడు మన విశ్వాస జీవితాలను పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినటువంటి దేవుడు మన విశ్వాసములలో పడిపోకుండా, మన కష్టాలలో, శ్రమలలో పడిపోకుండా మనకు తప్పకుండా సహాయము చేస్తాడు అనే సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి రెండవదిగా మనము లేవుని యొక్క వాక్య భాగములోనికి మనం వెళ్ళగలిగితే 13వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం ఏముందంటే, అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. రెండవ అనుభవం ఏమిటంటే, ఏ పరిస్థితులలోనైనా, మళ్ళీ గమనించండి, జాగ్రత్తగా వినండి, ఏ పరిస్థితుల్లోనైనా అవసరమైనదంతా దేవుడు మనకిస్తాడు. అబ్రాహామును దేవుడు పరీక్షించడమే కాదు, అబ్రాహామును దేవుడు ఆ శోధనకు పంపించడమే కాదు, అబ్రాహాముకి దేవుడు ఆ విశ్వాస పరీక్షను పెట్టడమే కాదు, అబ్రాహాము యొక్క హృదయంలో గాయాన్ని దేవుడు పెట్టడమే కాదు, దుఃఖాన్ని దేవుడు పెట్టడమే కాదు, అబ్రాహాముకి తన కొడుకును అర్పించమని దేవుడు అడగడమే కాకుండా, ఆ అబ్రాహాము యొక్క కొడుకు చనిపోకుండా అవసరమైనటువంటి తన కొడుకు స్థానంలో ఒక గొర్రె పిల్లను కూడా దేవుడు అక్కడ సమకూర్చున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనా సరే మనము దేవుణ్ణి నమ్మొచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా అవసరమైనదంతా దేవుడు ఇస్తాడు అని మనము 100% నమ్మవచ్చని ఈ వాక్యాధారం చేత నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, అబ్రాహాము కొడుకును ఇమ్మన్నవాడు దేవుడే, అబ్రాహాము కొడుకును బలి అర్పించమన్నవాడు దేవుడే, మోరియా పర్వతం వరకు తీసుకెళ్లిన వాడు దేవుడే, మోరియా పర్వతంపై ఎక్కించిన వాడు దేవుడే, అక్కడ కాళ్ళు చేతులు కట్టినప్పుడు అబ్రాహాము ఆ బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తుతున్నప్పుడు అలాంటి చాలా సీరియస్ సమయం అన్నమాట.
ఇక మరికొద్ది నిమిషాల్లో ఏ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో అబ్రహాము తన కొడుకు యొక్క పీక మీద లేక మెడ మీద కత్తి పడిపోతుంది. అది చాలా సీరియస్ కండిషన్ అన్నమాట. ఇక దానిని ఆపడానికి అక్కడ పనివారు లేరు, తన చుట్టూ ఎవరు లేరు. ఆ బోరియా పర్వతం మీద, ఆ దేవుని పర్వతం మీద అబ్రహాము తన కొడుకు ఇస్సాకు మాత్రం ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో అబ్రహాము దేవుడు మనసులోనే నమ్ముకున్నాడు, నా దేవుడు నా కొడుకుని బలి తీసుకునేవాడు కాదు. అందుకని పై వచనాలు అంటాడు, నేను నా కొడుకు పైకి వెళ్ళి మరలా బలి అర్పించి దేవునికి తిరిగి మేము వస్తాము అని ఒక బహువచనంలో మాట్లాడతాడు. అంటే అబ్రహాము దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మదగిన వాడు, నా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను భరోసా కలిగి ఉండగలిగిన దేవుడు, నా పరిస్థితులన్నిటిలో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని అబ్రహాము 100% నమ్మాడు. గనుక కొడుకు చనిపోకుండా ఆ కొడుకు స్థానంలో మరొక గొర్రె పిల్లను పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనిపెట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడలారా, ఏ పరిస్థితుల్లోనైనా సరే మీరు దేవునిని నమ్మవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుడు మనల్ని ఆదుకుంటాడు అని మనం నమ్మొచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని బిడలారా, దేవుడు మనలను తప్పకుండా కాపాడుతాడు, తప్పకుండా రక్షిస్తాడు, తప్పకుండా ఆదరిస్తాడు, తప్పకుండా పోషిస్తాడని మనమందరం కూడా ధైర్యముగా చెప్పవచ్చు. దానికి మీరు ఎగ్జాంపుల్స్ గా ఒక 2 అనుభవాలు నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు దానియేలు గ్రంథము తీస్తే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం మీకు కనపడుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము ఒక్కసారి మీరు తీస్తే అక్కడ మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో వేశారు. వేయబడినప్పుడు 3 వేసినప్పుడు ఆ రాజు చాలా నిశ్చంతగా పరిశీలించారు. లోపల ఎవరు లేరు, అగ్ని చాలా భయంకరంగా మండుతుంది అన్ని తెలుసుకున్నాకే ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అందులో వేశాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అంట, రాజా మేము ఎందు నిమిత్తము కూడా బాధపడవలసినటువంటి అవసరత మాకు లేదు, ఎందు నిమిత్తమును కూడా మేము చింతించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లోనైనా మా దేవుడు మమ్ములను రక్షించగలడు అని వారు నమ్మారు. నమ్మిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు విడిచిపెట్టలేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం దేవుని బిడ్డలారా, మీరు అక్కడ 25 వచనం చదివితే, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ఈ అగ్నిగుండములోనికి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వెళ్ళక మునుపే ఆ భయంకరమైన క్లిష్ట పరిస్థితులలో, వారిని ఎవ్వరూ తప్పించలేని పరిస్థితులలో, అటు షడ్రకు, మేషకు, అబేద్నెగోలుకి ఇటు రాజుకి మధ్యలో ఇంకెవ్వరు లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకంటే ముందు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దానియేలు కూడా సింహాల బోన్లోకి ధైర్యంగా ఎలాగెళ్ళగలిగాడంటే, నా దేవుడు అందుకే నా మాట కూడా దానియేలు అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. 6వ అధ్యాయంలో మీరు చక్కగా చదివితే 6వ అధ్యాయం మీరు చదవగలిగితే 22వ వచనములు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క దానియేలు యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోలు యొక్క నమ్మకం ఏంటంటే, అబ్రాము యొక్క నమ్మకం ఏంటంటే, మా దేవుడు మమ్ములను రక్షిస్తాడు. మా దేవుడిని మేము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నమ్మవచ్చు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం మీరు చదివితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త చేసి 3 దినాలు అయిపోయింది.
ఈ 3 దినాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితుల్లో ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది? వీళ్ళు తక్కువ మంది ఉన్నారా? పురుషులే చూస్తే 5,000 మంది ఉన్నారు. ఇక భార్యలు పిల్లలు ఉంటారు కాబట్టి నువ్వేం చెప్తున్నావు యేసు ప్రభువా? 1 గంట ముందు చెప్పొచ్చు కదా, లేక నిన్న చెప్పొచ్చు కదా, లేక మొన్న చెప్పొచ్చు కదా అని వాళ్ళు కొంచెం తటపాయిస్తూ ఉన్నారు. కొంచెం వాళ్ళు అనుమానిస్తున్నారు. కొంచెం వాళ్ళు సందిగ్ధంలో పడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రభు ఆ క్రిటికల్ పరిస్థితుల్లో కూడా, ఏమండి, ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళందరికీ ఆహారం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం కూడా దేవుడిని నమ్మాలి. ఎంతమందికి ఆహారం పెట్టాడంటే 6వ అధ్యాయం ఎన్నున్నాయి ఇక్కడ అని చూస్తే 9 వచ్చిన ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని ఏదో 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2ని మరలా చెప్తున్నాను. రొట్టెలు 5 ఉన్నాయి, చేపలు 2 ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒకవేళ అక్కడ రొట్టెలు విరివిగా దొరుకుతాయేమో, అందుకని రొట్టెలు ఎక్కువ, చేపలు చాలా తక్కువ దొరుకుతాయి. అందుకే 2 చేపలు అక్కడ దొరికాయి, 5 రొట్టెలు మాత్రం ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ తినడానికి ఇష్టపడడానికి కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన మరొక అద్భుతాన్ని నేను మీకు చదివి వినిపించాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 11వ వచనం, యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనదంతా మట్టికి వడ్డించను. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చదువుతున్నాను. అలాగును చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకి వడ్డించను. పైన ఏముంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ చేపలు చాలా బహుశా అరుదుగా దొరుకుతాయి. చేపలు ఒకవేళ రేట్ ఎక్కువ ఉంటాయేమో, చేపలు దొరకడం కష్టం. అలాంటప్పుడు ప్రజలు దేని తిన్నకి ఎక్కువ ఇష్టపడుతున్నారంటే చేపలు అడుగుతున్నారు. అక్కడ మాకు ఇంకా చేపలు ఉంటే వేయండి, మాకు ఇంకా చేపలు అన్నప్పుడు అక్కడ అద్భుతమైనది వెర్షన్ లేక ఆ మీనింగ్ ఏంటంటే అక్కడ ఆ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకి వడ్డించి. నీకు ఏది ఇష్టమో అది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. నీకు ఇష్టమైనదంతా దేవుడు వడ్డిస్తాడు. అక్కడ చాలా మంది రొట్టెలు కదా 1-10 ఇస్తున్నారు. ఏమండి, ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది పలు రకాలుగా మనము కూడా స్పాన్సర్లు చేస్తూ ఉన్నాం. ఏమండి, ఎక్కువగా దొరుకుతున్నట్టు కూరగాయలు అలాంటివి, అదే నూనె ప్యాకెట్లు అనుకోండి 1 ఇస్తారు. కానీ ఇక్కడ మనం వాక్యంలో చూడగలిగితే ఏది ఖరీదైందో, ఏది దొరకదో, ఏది వారికి అందుబాటులో లేదు, దాన్ని వాళ్ళకి ఇష్టమైనంత వడ్డించాడు. ఈ మాట మీరు చాలా బలంగా నమ్మాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి వారందరూ చేపలే ఎక్కువ తిన్నారు, చేపలు ఎక్కువ అడిగారు. వాళ్ళందరూ కూడా దాని రుచి ఏంటో మన అందరికీ తెలుసు, దాని అర్థాన్ని మీరు గమనించాలి అని ప్రభు పేరట 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. కనుక ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ లెక్కలు, నీ డబ్బు, ఈ 40 రోజులు ఏమండి మన డబ్బులు కొద్దిగానే ఉన్నాయి ప్రారంభంలో, లాక్డౌన్లో, లేక మన విశ్వాసం, లేక మన భక్తి జీవితాలు చూస్తుంటుంటే ఏదో దేవుని కొరకు బతుకుతున్నాం అనుకున్నా. ఉద్యోగ జీవితాల్లో కొద్ది మట్టుగా ఉన్నాయి. కొంతమంది జాబులు పోగొట్టుకున్నారు, కొంతమంది ఏమండి పని పోగొట్టుకున్నారు, కొంతమంది వ్యాపారాలకు వెళ్ళలేకుండా పోయారు. ఇలా చాలా మంది మరి బలహీన పడిపోయిన పరిస్థితుల్లో మరి ఈ 1 రోజులు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 1 రోజులు మనకి ఏది ఇష్టమో ఆ భోజనాన్ని పెట్టాడు, మనకి ఏది ఇష్టమో అలాంటి అనుభవాలు గుండా నడిపించాడు. కనుక మరొకసారి 2వ అనుభవం చెప్పి నేను ముందుకెళ్తున్నాను. మీరు ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవునిని పరిపూర్ణంగా నమ్మొచ్చు. నమ్మండి. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. ఇక మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. దేవుడు అడుగు వాటిని త్యాగము చేయడానికి ఇష్టపడాలి. అబ్రాము గొప్ప వీరుడయ్యాడు, విశ్వాస వీరుడు. అబ్రాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఇస్సాకు, యాకోబులు, ఇలాగ వీళ్ళందరూ కూడా మనము జాగ్రత్తగా వాక్యంలో చూస్తే వాళ్ళందరిని మించిన విశ్వాసం ఎవరికి ఉంటుందంటే అబ్రహాము గారికి ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము ఎందుకు అంత గొప్పోడయ్యాడు? అబ్రహాము పేరుతో దేవుడు ఎందుకు పిలిపించుకున్నాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు ఎందుకు పిలిపించుకున్నాడు? ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పి నేను ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. అబ్రహాము దేవుడు అడుగు వాటిని త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. తనకిష్టమైంది ఏంటి? అందుకే 22వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో ఏమనుంటుందంటే, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును బలిగా అడిగాడు. అబ్రాహాముకి ఇష్టమైనది తన కొడుకు,
లేక లేక పుట్టిన కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కొడుకును ఇవ్వడానికి ఏమాత్రం కూడా అబ్రహాము వెనకంజ వేయలేదు. కనుక ఈ మూడవ అనుభవంలో మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా, మనము కొద్ది నిమిషాలు ఈ 3 అనుభవాల ద్వారా మనం బలపరచబడవలసినటువంటి అనుభవాలు. మనము కూడా ఈ యొక్క లాక్డౌన్లో లేక ఇంకా రాను దినాలు మరికొద్ది అనుభవాలు గుండా మనం ఒకవేళ ప్రయాణము చేసి ఉండొచ్చు. కానీ మనము ఈ 40 రోజులు మనకిష్టమైనది విడిచిపెడితేనే దేవునికి ప్రియమైన పిల్లలుగా మార్చబడతాం. మనకిష్టమైనది విడిచిపెట్టాలి. మనకి నచ్చింది, మనకి మెచ్చింది, మనకి ప్రీతికరమైనది, మనకి బాగా ప్రేమించు వాటిని ఎవరైతే ఇవ్వడానికి ఇష్టపడతారో, త్యాగం చేస్తారో అలాంటి వారి జీవితాలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అందులో ఉదాహరణగా 1-2 అనుభవాలు మాత్రం చెప్తాను. కన్యమరియ తన కన్యత్వాన్ని ఎంతగానో ఇవ్వడానికి ఇష్టపడ్డాది. ఇక 3వ అనుభవంలో మనం చూడగలిగితే దేవుని బిడలమైనటువంటి మనం మనకిష్టమైనవి త్యాగం చేయాలి. మనకి లవబుల్ థింగ్స్ ఉంటాయి, ప్రేమించేవి ఉంటాయి, మనము ఇష్టపడేవి ఉంటాయి, మనం ప్రేమించే ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే వాటిని త్యాగం చేయాలి. అబ్రాహాము తనకిష్టమైన, తాను బాగా ప్రేమించినటువంటి ఒకే ఒక్కటి భూప్రపంచంలో అబ్రాహాము యొక్క లైఫ్ టైంలో హీ లవ్డ్ సో మచ్ ఈ సన్. అతడు తన కొడుకుని చాలా బాగా ప్రేమించాడు. ఓన్లీ 1 సన్ అన్నమాట. ఒక్కటే ఇష్టమైనది, తను ప్రేమించింది ఒక్కటే. ఆ ప్రేమించినటువంటి కొడుకును త్యాగం చేశాడు. కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా, దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా, మొత్తం ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు అబ్రాహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే బైబిల్ అంతా కూడా అబ్రహాముని పేరును వాడుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నీకు ఇష్టమైనది నువ్వు ప్రభు కొరకు వదలగలిగితే, నీకు నచ్చింది నువ్వు ప్రభు కొరకు త్యాగం చేయగలిగితే దేవునికి నువ్వు ఇష్టమవుతావు. నీవు దేవునికి ఇష్టమైతే నిన్ను దేవుడు అనేక ప్రాంతాలలో అనేకమైనటువంటి దేవుని చేత కార్యాలలో మనము వాడబడుతూ ఉంటాం. అందుకొరకు కొంతమంది బైబిల్లో మనం చూడగలిగితే ప్రియులారా, కొంతమంది కొన్ని త్యాగం చేశారు. కన్యమరియా అంటూ ఉంటాం. యేసు ప్రభువుని ఎంతగా ఆమె 10 నెలలు మోసిందో మనందరికీ తెలుసు. నిజానికి ఆమె తనకిష్టమైనటువంటి ఆ కన్యత్వ లేక ఆ గర్భాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాది. ఆమె త్యాగం చేసింది, తన యవన జీవితాన్ని త్యాగం చేసింది. అప్పుడే నూతనంగా కన్యత్వంలోకి ఎంటర్ అయినటువంటి ఆ కుమార్తె అప్పుడే నూతనత్వంలో యవన సంబంధమైన జీవితాలు జీవిస్తున్నటువంటి సమయంలో తాను ఆ చిన్న వయసులో యేసు ప్రభును మోయడానికి తన త్యాగం చేసిందనమాట. ఆమె తన గర్భాన్ని త్యాగం చేసింది. ఆ బిడ్డ తన బిడ్డ అవడు తర్వాత చనిపోతాడని తెలుసు మరియకి. ఆ బిడ్డ ద్వారా ఆమెకు ఏదో కొద్దిపాటి కాలపు యొక్క అనుభవాలు తప్ప ఆ భూ సంబంధముగా నిందలు అనుభవించడానికి ఇష్టపడ్డాది. భూ సంబంధముగా అవమానాలు పొందడానికి ఇష్టపడ్డాది. భూ సంబంధముగా కొన్ని పరిస్థితులు తన భర్త చేత వదిలివేయబడ్డానికి కూడా ఇష్టపడ్డాది. అయినప్పటికీ కారణం ఆమె తన గర్భాన్ని దేవునికి త్యాగం చేసింది. అందుకని మరి ఆ దేవుని కృపను పొందుకున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా కిందకి మీరు వెళ్ళగలిగితే దేవుని ద్వారా సమూయేలు కనపడతాడు. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు తన బాల్య దినాలను త్యాగం చేశాడు. బాల్య దినాలు అంటే చైల్డ్హుడ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ప్లేయింగ్ టైం అనమాట. ఈ 40 రోజులు మన పిల్లలు ఎలాగైతే మన ఇంట్లో దే వాంట్ టు ప్లే, ఎలాగైతే ఆడుకుంటున్నారో అలాంటి ఆడుకునే వయసుని సమూయేలు త్యాగం చేశాడు. ఏం చేశాడు ఈ ఆడుకునే వయసులో అంటే షిలోహు మందిరంలో పరిచర్య చేశాడు, బల్లలు తుడిచాడు. ఆ పాస్టర్ గారు అయినటువంటి ఏలీకి దగ్గరుండి నీళ్ళు అందించడం, ఆ మందిరాన్ని శుభ్రపరచడం, ఆ మందిరంలోకి వచ్చే వారికి పరిచర్య చేయడం, ఆ మందిరంలో దీపాలు ఆరిపోకుండా. అసలు నిజానికి సమూయేలు బాలుడు అంటేనే మనందరికీ తెలిసింది ఇట్ ఈస్ ఏ ప్లేయింగ్ టైం. పిల్లలంటేనే ఆడుకోవడానికి వదిలేస్తాం. కానీ అలాంటి పరిస్థితుల్లో సమూయేలు తన బాల్య దినాలు దేవుని కొరకు త్యాగం చేశాడు. సమూయేలును దేవుడు గొప్ప ప్రవక్తగా చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి మన పిల్లల్ని బాల్య దినాలలో వాళ్ళకి ఇష్టమైన వాటిని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయగలిగితే, ఈ వాక్యం వింటున్నటువంటి నీ పిల్లలు ఇష్టమైనటువంటి ఆ ప్లేయింగ్ టైంని కుటుంబ ఆరాధనలను పెట్టగలిగితే,
ఇఫ్ దే కెన్ సాక్రిఫైస్ దే ప్లేయింగ్ టైం ఫర్ ద లార్డ్, దేవుని కొరకు ఎవరిని వారు త్యాగం చేయగలిగితే దే విల్ బి గ్రేట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. దేవుని కొరకు ఎవరెవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. ఇంకా మీరు కిందకి ఎలాగైతే మరొక వ్యక్తిని మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మోసేని తీసుకోండి, ఎవరిని ఐగుప్తులో సకల వైభవాలు ఉన్నప్పుడు కూడా ఈ సాక్రిఫైజ్డ్ ఆల్ హిస్ ప్రాపర్టీస్. అందుకని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన చదివితే లేక మీరు ఓపెన్ చేసి చదవగలిగితే మీకు అర్థమవుతుంది. అతడు తన సుఖ సౌఖ్య సంపదలన్నీ కూడా ఎవరిని సాక్రిఫైస్ చేశాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచాడు, 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, 40 సంవత్సరాలు ఐగుప్తులో. ఇలాగా అతని జీవితం అంతా కూడా ప్రభు కొరకే వదిలిపెట్టుకున్నాడు, ప్రభు కొరకే త్యాగం చేసేసాడు. అతను నిజంగా అనుకుంటే ఐగుప్తులో సంతోషించవచ్చు, ఆనందించవచ్చు. అతను నిజంగా అనుకుంటే ఐగుప్తులో గంతులు వేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి విందు భోజనాలు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజరికపు యొక్క రాయల్ లైఫ్ని అతడు త్యాగం చేసి ప్రభు కొరకు అరణ్యంలో తిరగడానికి ఇష్టపడ్డాడు. అందుకే మోషేను దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని కదా ఈరోజు నేను ఈ 3 మాటలతో మేము బలపరుస్తున్నాను. మొట్టమొదటి మాట, దేవుని బిడ్డలను గమనించండి, దేవుడు తన బిడ్డలను విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుడు తన బిడ్డల విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో నువ్వేమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రెండవది, ఏ పరిస్థితుల్లోనే సరే మనకు అవసరమైనదంతా దేవుడు మనకిస్తాడు అని మీరు 100% నమ్మొచ్చు. దానికి నిదర్శనం గత 40 రోజులు పోషణ, గత 40 రోజులు ఆధారం, గత 40 రోజులు మనకు దేవుడు ఇచ్చిన కాపుదల భద్రతను బట్టి యూ కెన్ బిలీవ్, యూ కెన్ ట్రస్ట్ ఇన్ గాడ్ అట్ ఎనీ కాస్ట్. అలాగే మూడవదిగా మనం చూడగలిగితే అంత గొప్ప వ్యక్తులుగా మనం మార్చబడాలంటే మనకి ఇష్టమైన కూడా మనము త్యాగం చేయాలి. బహుశా మరి 40 రోజులు మీ జీవితాల్లో మరి మందిరాలు పోగొట్టుకున్నాం, మరి చాలా విషయాల్లో మనం దేవునికి దూరం అయిపోయాం అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు ఇష్టమైనది విడిచిపెట్టాలి, నీకు ఇష్టమైనది విడిచిపెట్టాలి. అది బాల్య దినాలా, అది యవన దినాలా, లేకపోతే ఉద్యోగ దినాలా, వ్యాపార దినాలా, లేకపోతే మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది ఒకవేళ ఈ లాక్డౌన్ సంతోషించే దినాలు అనుకుంటున్నావేమో, కానీ నీ సంతోషాలు పక్కన పెట్టి ప్రభుత్వం గడపగలిగితే, నీ టైంను ప్రభు కొరకు సాక్రిఫైస్ చేయగలిగితే, నీ టైంను కొంతమంది పేదల కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు త్యాగం చేయగలిగితే, నీ సమయాన్ని సంతోషించే టీవీల ముందు, సెల్ ఫోన్లతో, లేక అక్కడ ఉన్నటువంటి కొన్ని టాయ్స్తో, లేక బంధువులతో, స్నేహితులతో, ఆ ఫోన్తో సంతోషించే సమయాన్ని మేబీ కొంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే, త్యాగం చేయగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగ అబ్రాహాము జీవించాడు కనుకనే అబ్రాహామును దేవుడు గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించాడు. ఫైనల్గానే చెప్తున్నాను, పరీక్షించబడిన తర్వాత అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ప్రతి విశ్వాసి పరీక్షకి తర్వాత ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఒక వాగ్దానం ఉంటుంది, ఒక దీవెన ఉంటుంది. మేబీ రానున్న దినాలలో ఈ శ్రమల గుండా ప్రయాణిస్తున్న మన జీవితాల్లో దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, ఒక అద్భుతమైన ప్రామిస్ ఇస్తాడు, ఒక మంచి అద్భుతాన్ని మన పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. కనుక అప్పటి వరకు నిలకడగా ఈ విశ్వాస పరీక్షలో నిలబడండి, మీ ఇష్టమైన త్యాగం చేయండి, ఏ పరిస్థితులను మీరు భయపడొద్దు, దేవుడు మీకు తోడుంటాడు. ఈ మాటల ద్వారా దేవుడు మళ్ళందరినీ బహుగా దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకములు కలిగిన మా తండ్రి, నేటి మా మొదటి ఆదివారపు ఆరాధన ద్వారా నాయన మేమైతే మొక్కగా చూసుకోలేకపోయినా ఈ లైవ్ ద్వారా మా యవ్వన బిడ్డలు నాయన చక్కగా మరి సిద్ధపరిచి అందిస్తుంటుండగా ఆయన సిద్ధపరిచిన మా యవ్వనస్తులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘాన్ని భారంతో నడిపిస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా దీవించండి, మా స్త్రీల సమాజం వారిని దీవించండి, మా యూత్ వారిని దీవించండి, మా సండే స్కూల్ బిడ్డలు కూడా దీవించండి. ప్రభా ఇది నిజంగా ఈ 40 రోజులే కాదు, ఇంకా మరి 17వ తారీఖు పొడిగించారు కనుక ఇవి మాకు విశ్వాస పరీక్ష రోజులు అని మేమందరం తెలుసుకుని ఈ విశ్వాస పరీక్ష రోజులలో మమ్మల్ని మేము మరింత బలపరచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ 40 రోజులు మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు. ఈ 40 రోజులు మమ్మల్ని మా చేయి పట్టుకుని మా ఆకలి ఎరిగిన దేవుడు మాకు ఆహారం ఇచ్చావు. మాకున్న ప్రతి పరిస్థితుల్లో మేము నిన్ను నమ్మొచ్చు అనే వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభు మేమైతే ఇంకా కొన్ని విడిచిపెట్టాలి, మాకు ఇష్టమైన వదలలేకపోతున్నాం, మాకు నచ్చిన వదలలేకపోతున్నా తండ్రి. మరి కనీసం ఇప్పుడైనాను ఈ యొక్క కష్టకాలంలో మాకు నచ్చిన వాటిని మేము నీ కొరకు సాక్రిఫైస్ చేయగలిగితే, ఎవరిని నీ బిడ్డల కొరకు మేము జీవించగలిగితే మరింతగా ఆశీర్వాదాలు ఉంటాయని మాట్లాడవు కనుక ఈ మాటలన్నిటి ద్వారా నీ బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించమని, మళ్ళీ మీ చిత్తమైతే త్వరలో మందిరాలు తెరబడి మళ్ళీ మేమందరం కలిసిన సరిగ్గా ఆరాధించే రోజు మాకు ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమతండ్రి దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కంచె సహవాసం, త్రియేక దేవుని దేవుని బిడ్డలారా మీకును నాకును మనందరికీ ప్రభు తోడయుని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మనందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.